అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక వంటకం నేర్చుకుందామండి. అది వచ్చేసి టమాటా పచ్చడి. ఈ టమాటా పచ్చడి ఎంతో టేస్టీగా బాగుంటుంది. మనకు నోరు బాగాలేనప్పుడు ఈ టమాటా పచ్చడి తినడం వల్ల నోరు మంచి టేస్ట్గా వస్తుంది, అంటే పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇది రైస్లోకే కాకుండా చపాతీ ఇంకా బ్రెడ్ పైన బ్రెడ్ టోస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. అంటే కారం కారంగా తినాలంటే ఈ పచ్చడి పెట్టుకొని కూడా తినేసేయచ్చు, అంత టేస్టీగా బాగుంటుంది. ఇది ఎక్కువ రోజులు ఎలా నిలువ ఉండాలి అనే ప్రాసెస్ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ముందుగా ఒక 2 కేజీల టమాటోస్ని కడుగి వాటర్ లేకుండా, అంటే పదన లేకుండా నీట్గా తుడుచుకున్నానండి. కాసేపు ఆరబెట్టుకున్నాను కూడా. తర్వాత వీటిపైన ఇట్లా మూతుల్లాగా ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని దీన్ని ఒక టమాటోని 6 పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. మరీ చిన్నగా కట్ చేయాల్సిన పని ఏం లేదండి. ఇలా 6 పీసెస్ కట్ చేసుకొని గిన్నెలో వేసుకుంటున్నాను. మొత్తం టమాటోస్ కూడా అలానే కట్ చేసుకోవాలి. కొంచెం మరీ పండుగా ఉండొద్దండి కాయలు, కొద్దిగా కాయల్లాగా కొంచెం పండులాగా ఉంటే పచ్చడి అనేది బాగుంటుంది. మరీ పండినా కానీ అంత టేస్టీగా ఉండదు. సో ముక్కలన్నీ కట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఆ 2 కేజీల ముక్కలకు నేను దొడ్డుప్పు ఇంకా పసుపు తీసుకున్నాను. దొడ్డుప్పు వచ్చేసి వెయిట్లో 400 గ్రామ్స్ ఉందండి. ఈ టమాటా ముక్కల్ని నేను జాడీలో వేసుకున్నాను. ఉప్పును కూడా కొద్దిగా వేస్తున్నాను. ఫస్ట్ అంతా ఒకటేసారి వేయట్లేదు, కలపడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి ఫస్ట్ కొంచెం వేస్తున్నాను, ఒక సగం అంతా. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. తర్వాత ఈ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇలా జాడీలోనే కాకుండా డబ్బాలో కూడా ఊరబెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ వేయడం అయితే జాడీలో వేసానండి. సో కలపడానికి ఇబ్బంది అయ్యి మళ్ళీ డబ్బాలోకి షిఫ్ట్ చేసుకున్నాను. మిగతా అంతా ఉప్పు వేసుకున్నాను. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. మంచిగా ఉప్పు పసుపు ఆ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా పైకి కిందికి చేసుకుంటే సరిగా కలుస్తుంది. ఇప్పుడు నిండుగా వచ్చింది, కానీ రేపటికల్లా కొంచెం దిగుతుందండి కిందికి. ఆ ఉప్పులో ముక్కలని నాని జ్యూస్ అంతా వెళ్ళిపోతుంది కదా, సో ఆటోమేటిక్గా కిందికి పోతాయి ముక్కలన్నీ. సో నాకు ఈ జాడీలో కలపడానికి కొద్ది ఇబ్బంది అయింది చెప్పేసి నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్నానండి. దాన్ని మంచిగా స్పూన్ తోటి కలుపుకుంటున్నాను. 3 రోజులు ఊడబెట్టాలండి ఇది. రోజుకు ఒకసారి మనం కలుపుకోవాలి. తడి లేకుండా ఉండే స్పూన్ తీసుకొని మన చేతులు కూడా తడి లేకుండా చూసుకొని కలుపుకోవాలి. 3 డేస్ ఖచ్చితంగా ఆ సూప్లోనే ఈ ముక్కల్ని ఉంచుకోవాలి. ఇది 3వ రోజు అండి. మంచిగా నానిపోయినాయి. ఒకసారి మంచిగా కలుపుకొని ఈ ముక్కల్ని ఆ టమాటా రసం అనేది లేకుండా గట్టిగా పిండి ఈ జల్లట్లో వేసుకుంటున్నానండి. ఈ జల్లట కింద కూడా ఒక ప్లేట్ పెట్టుకున్నాను నేను, ఏమైనా రసం ఉంటే దానిలోకి కారిపోతుంది. సో ఈ సూప్ ఉంది కదా టమాటా రసం, దానిలో ఒక 350 గ్రామ్స్ చింతపండు వేస్తున్నాను. అంటే నేను ఎక్కువ మరీ పుల్లగా చేయాలని అనుకోవట్లేదు. పుల్లగా కావాలంటే 400 గ్రామ్స్ వేయాలి, లేదంటే నేను 350 వేసాను. దానిలో నారలు ఇంకా గింజలు ఏం లేకుండా చేసుకున్నాను. ఈ టమాటా ముక్కల్ని ఎండలో ఆరబెట్టుకున్నాను. దగ్గర ఇవి ఆరడానికి నాకు ఒక 5 డేస్ టైం పట్టిందండి. మంచిగా ఎండింది, ఇరుగుతున్నాయి చూసారా. సో ఫుల్గా ఆరిపోయినాయి. చింతపండు కూడా మధ్యలో ఎండలో పెడతా ఉండాలి. మూత పెట్టి అలానే పక్కన పెట్టేసేయొద్దు, పాడవే అవకాశం ఉంది. సో మధ్యలో టమాటా రసంది చింతపండు వేసాం కదా, అది కూడా ఎండలో పెట్టుకోవాలి. మళ్ళీ పోపు వేసుకోవడానికి జీలకర్ర, ఆవాలు, మెంతులు, కారం, మెంతులు ఆవాలు ఫ్రై చేసుకొని వేయించుకున్న పౌడరు, పల్లి నూనె. నార్మల్గా స్టోర్డ్ పచ్చళ్ళకి దేనికైనా పల్లి నూనెనే వేసుకోవాలండి. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను. ఇది మిక్సీ పట్టుకున్నానండి. టమాటోలు ఇంకా మనం చింతపండు నానేసాం కదా, ఆ రసం అంతా మిక్సీ మెత్తటి పేస్ట్ లాగా, కారము, మెంతిపిండి, కొన్ని ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకున్నాను. మీకు టమాటోస్ లాగా ఉండాలి, కొంచెం అక్కడక్కడ తగలగాలంటే కొన్ని ముక్కలు కచ్చాపచ్చాలాగా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే మొత్తం మెత్తటి పేస్ట్ లాగానే పట్టేసుకున్నా అండి. ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం నేను పల్లి నూనె వాడుతున్నాను. సో పల్లి నూనె ఒక
హాఫ్ కేజీ అట్లా పోస్తున్నానండి. మరి ఆయిల్ ఎక్కువ పెరుకోవాలంటే ఎక్కువ వేసుకోవాలి. కొన్ని మెంతులు వేస్తున్నాను. మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేను అన్నిట్లలో ఎక్కువ శాతం మెంతులు యూజ్ చేస్తాను. ఆ మెంతులు మంచిగా రోస్ట్ అయిన తర్వాత జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఆవాలు కొన్ని ఎక్కువనే వేసుకుంటున్నానండి. పచ్చళ్ళలో ఆవాలు ఎక్కువ ఉంటే అవి పంట కింద తగిలినప్పుడు తింటున్నప్పుడు టేస్ట్ అనిపిస్తాయి. సో 4 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసాను. ఎల్లిపాయలు కొన్ని మిక్సీలో పట్టేటప్పుడు వేసాను, ఇంకా కొన్ని నేను కచ్చాపచ్చాలాగా ఈ చిన్న రోల్లో దంచుకున్నాను. అంత ఒకటేసారి వేయద్దండి, కొద్ది కొద్దిగా వేయాలి. ఎందుకంటే నూనె పొంగు వస్తుంది ఒకటేసారి ఈ ఎల్లిపాయలు వేయగానే, మళ్ళీ పై వరకు వచ్చే అవకాశం ఉంది. సో అందుకే కొంచెం కొద్ది కొద్దిగా వేస్తున్నాను నేను ఎల్లిపాయలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఆ వేడికి ఎల్లిపాయలు అనేటివి మంచిగా కుక్ అవుతాయి. మరి మాడినా కానీ టేస్ట్ అనిపించవు. సో కొంచెం చల్లగా అయిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ టమాటాలో ఈ పోపు అనేది కలుపుకోవాలి. మీకు అంతా ఒకటేసారి పోపు పెట్టడం నచ్చకపోతే కొద్ది కొద్దిగా, అంటే మనకి ఎంత క్వాంటిటీ అవసరమో అంత క్వాంటిటీ కూడా పోపు పెట్టుకోవచ్చు. అలా అయితే ఎక్కువ రోజులు ఇంకా ఫ్రెష్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. దీన్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో, అంటే ఏదైనా ఒక డబ్బాలో కానీ లేదంటే జాడీలో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం కాదు కదా 2 ఇయర్స్ అయినా అసలు పాడవదండి. మనం ఉప్పు అవన్నీ కరెక్ట్గా వేస్తే 2 ఇయర్స్ అయినా పాడవకుండా ఉంటుంది. ఎంతో రుచికరమైన సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి రెడీ అయిందండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె వేసుకొని కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫర్ మోర్